మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం అండి. విజయవాడలో వచ్చిన ఈ వరద ముంపుకి అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలకి ఇక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఆహారం, తర్వాత ఇంకా ఇతర ఫుడ్ అన్నీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తున్నాము. దానికి విష్ణు ఫౌండేషను ఇంకా అనేక మంది పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి కావలసిన ఆహారాన్ని అంతా కూడా తయారు చేసి నిన్నటి నుంచి పంపించడం జరుగుతుంది. నిన్న మన జిల్లా నుంచి ఒక 85,000 ఆహార పొట్లాలు పంపించడం జరిగింది. దాంట్లో వివిధ స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర ఇండస్ట్రీసు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీస్ నుంచి మొన్న రాత్రి చెప్పగానే ఇక్కడి నుంచి ఫుడ్ అంతా పంపించడం జరిగింది. నిన్న దాదాపు 8,000 ఆహార పొట్లాలు కేవలం విష్ణు సొసైటీస్ హైటెక్స్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పంపించడం జరిగింది. ఈరోజు ఆహార పొట్లాలతో పాటు బన్స్, రస్క్స్ ఇవన్నీ కూడా 15,000 చొప్పున విజయవాడకి పంపించడం జరుగుతుంది. ఫుడ్ నిన్నటి వరకు మన జిల్లా నుంచి 85,000 ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ పంపించామండి, రైస్ ప్యాకెట్స్. ఈరోజు మనం ఇంకొక 1,00,000 నుంచి 1,20,000 వరకు ప్లాన్ చేసుకున్నాము. అవి మధ్యాహ్నం లంచ్కి, డిన్నర్ టైంకి చేరే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఒకే చోట కాకుండా పాలకొల్లు, తర్వాత తాడేపల్లిగూడెము, గణపవరము, తణుకు, భీమవరం ఇట్లా అనేక ప్లేసెస్లోంచి మనం తయారు చేసి ఫుడ్ పంపిస్తున్నాము. దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాతలు, ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీరందరూ కూడా ముందుకొచ్చి చేయడం అయింది. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా వారికి తోచినంతగా ప్యాకింగ్లో హెల్ప్ చేయడము అంతా కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషం తగిన విషయం. బట్ అక్కడ ఉన్న ప్రజలకి కష్టము, అది ఇబ్బంది పడకుండా ఉండడానికి మన జిల్లా నుంచి సాయశక్తిలో ఎంతవరకు వీలైతే అంతవరకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. విజయవాడలో ఫ్లడ్స్ రావడం అందరికీ తెలిసినదే. అది చాలా బాధాకరమైన విషయం. ఇలా గవర్నమెంట్ దాని అంత సాయం అది చేస్తుంది. మేము కూడా విష్ణురాజు ఫౌండేషన్, బివి రాజు ఫౌండేషన్ అండ్ విష్ణు సొసైటీ ముందుకొచ్చి సహాయం చేయాలనుకున్నాము. ఇలా కలెక్టర్ గారు రిక్వెస్ట్ పడడంలో మేము ముందుకొచ్చాము. నిన్న అలాగే క్లబ్స్, స్టూడెంట్స్ క్లబ్స్ ద్వారా, ఆర్ఎంఎఫ్ అండ్ సహాయ క్లబ్స్ ద్వారా ముందుకొచ్చి ప్యాకింగ్ అనేది పూర్తి చేశాము. నిన్న 8,000 ఫుడ్ ప్యాకెట్స్ అనేవి వాళ్ళకి పంపడం జరిగింది. అలాగే ఈరోజు 5,000 ఫుడ్ ప్యాకెట్స్, 4,500 బన్ ప్యాకెట్స్, 10,000 రస్క్ ప్యాకెట్స్ పంపడం జరిగింది. ఈ ఫుడ్ వాళ్ళకి త్వరగా చేరాలని కోరుకుంటున్నాము. అలాగే విజయవాడ ఫ్లడ్స్ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.